ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన ఉంటుందో ఆ ఇంటి లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు దీపారాధన చేసే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే దీపారాధన చేయటం మంచిదే, కానీ తెలిసి తెలియక చాలామంది చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా పూజ చేసిన ఫలితం దక్కకపోగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ పూజా సమయంలో ఎలాంటి పనులను చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే పూజ చేయాలి అనుకున్నవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత నిద్రించాలి. నోములు వ్రతాలు చేసే రోజు తలకు నూనె పట్టించడం, దువ్వడం లాంటివి చేయకూడదు. శని, ఆది, మంగళవారాల్లో కొత్త వస్తువులను కొనుగోలు చేయటం, ఇంటికి తీసుకురావడం లాంటివి అస్సలు చేయకూడదు. స్నానం చేయకుండా పొయ్యి వెలిగించకూడదు. శుక్రవారాలలో ప్రయాణాలు చెయ్యకూడదని చెప్తున్నారు. మంచిది కాదట. ఇతరులకు బొట్టు పెట్టే ముందు మొదట మీరు బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఇతరులకు బొట్టు పెట్టాలని చెప్తున్నారు. పూజా సమయ రోజుల్లో మంచినీళ్ళు, మజ్జిగ మీ చేతులతో వడ్డించకూడదట. ఇతరుల నుంచి ఉప్పు, నూనె తీసుకోకూడదట. గడపని కాలితో తొక్కకూడదు. గడప బయట నుంచి లోపల వస్తువుని బయటికి తీసుకురాకూడదు. అలాగే బయటి వస్తువులను గడప అవతల పెట్టరాదు. ఏదైనా వస్తువు ఇచ్చే ముందు, తీసుకునే ముందు గడప అవతలకి లేదా యువతలకి వచ్చి మాత్రమే తీసుకోవాలి. గడప మధ్యలో నిలబడి వస్తువులను మార్చుకోకూడదు. రాత్రి భోజనంలో ఎట్టి పరిస్థితుల్లో పెరుగును తీసుకోకూడదని చెప్తున్నారు. ఇలా పూజలు చేసేవారు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి.